సో, ఐవీఎఫ్‌కి ఎళ్ళేటప్పుడు ఆర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏది డ్రింక్ చేయడం మంచిది కాదు. సో, ఫ్యాట్స్ ఎక్కువున్న ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువున్న ఫుడ్ లైక్ బటర్ గానీ, మార్గరిన్ గానీ, బేకరీ ఐటెమ్స్ ఉండొచ్చు, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఉండొచ్చు. ఇవన్నీ తీసుకుంటే డైరెక్ట్ ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్ అనేది కాజ్ చేస్తుంది. సో, అది కూడా మంచిది గాదు. ఆన్ ద హోల్ రెడీ టు ఈట్ ఫుడ్ లైక్ నూడిల్స్ కానీ, సూప్ కానీ రెడీ టు ఈట్ అనేది ఉంటుంది గదా! అవి గూడా తీసుకోవడం మంచిది గాదు. ఆన్ ద హోల్ అన్‌హెల్తీ ఫుడ్ ఏది తీసుకున్నా అది మంచిది గాదు. అది ఈవెన్ ఇఫ్ యూ ప్లానింగ్ ఫర్ ఐవీఎఫ్ లేదా ఇన్ జనరల్ గూడా ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో, కమింగ్ టు డ్రింక్స్. డ్రింక్స్‌లో యాస్ యూజువల్ ఆల్కహాల్. ఆల్కహాల్ అనేది హెల్త్‌కి మంచిది కాదు. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ యాస్ వెల్ యాస్ స్పెర్మ్. అలాగే షుగరీ డ్రింక్స్. సో, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ జ్యూసెస్ గానీ, అట్లాంటివి హై షుగర్ ఉన్న డ్రింక్స్ అది మంచిది కాదు. కెఫీన్. సో, కాఫీ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. 1 కప్ ఆఫ్ కాఫీ ఎ డే ఈజ్ ఓకే. ఇంకొకటి ఏంటిదంటే కెఫీన్ కాఫీలోనే ఉంటుందా? కాదు. కెఫీన్ అనేది టీలో కూడా ఉంటుంది. అలాగే కోక్, పెప్సీ వీటిలో కూడా కెఫీన్ ఉంటుంది. సో, ఆ కెఫీన్ కంటెంట్ అనేది లిమిట్ చేస్తే మంచిది.